హాయ్ అండి. ఈ రోజు అయితే నేను సానిక్కి గోరింటాకు పెడుతున్నాను. గోరింటాకు పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే సానిక్కి చిన్నగా ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశాము. అబ్బాయి ఉన్న ప్రతి మదర్ అయితే తన బాబుకి అమ్మాయిలా రెడీ చేసి ఫోటో తీసుకుందామని అయితే పక్కా అనుకుంటారు. అలాగే నేను కూడా ఫొటోస్ తీసుకుందామని అయితే సానిక్కి గోరింటాకు పెడుతున్నాను. సానిక్ రియాక్షన్ నెక్స్ట్ డే. సానిత్, నీ గోరింటాకు నచ్చిందా? చూసుకో. తినొద్దు తినొద్దు. వావ్, సూపర్ ఉంది బెట్ట. సానిక్ కోసం ఒక డ్రెస్ తీసుకొని చిన్నగా షాపింగ్ అయితే చేశాము. సింపుల్ గా ఉండాలని అన్ని సింపుల్ గానే తీసుకున్నాను. ఫైనల్ గా సానిక్ కి జుట్లు వేసేసి డ్రెస్ అయితే వేసేసాను. వాడికి డ్రెస్ వల్ల కొంచెం ఇరిటేషన్ ఫీల్ వస్తుంది, అందుకని బాగా సతాయించిండు. వాడికి కూడా పాపం ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఏవేవో పెట్టేస్తున్నారని. ఫైనల్ గా పట్టీలు అయితే ఇలాగో సెట్ చేసేసిన తర్వాత పౌడర్ వేసేసాను. పౌడర్ కొంచెం ఎక్కువైంది. సేమ్ చిన్న క్యూట్ దయ్యం లెక్కనే కనిపిస్తున్నాడు సానిత్ అయితే. సానిత్ కి ఎలాంటి డ్రెస్ వేసినా సూపర్ గా సెట్ అయిపోతుంది. దాంట్లో ఈ ఫ్రాక్ అయితే ఇంకా అదిరిపోయింది. నిజంగా చెప్పాలంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఫైనల్ గా అయితే పట్టీలు పెట్టేసి రెడీ అయితే చేసేసాను. ఫైనల్ గా రెడీ అయితే అయిపోయింది బుట్ట బొమ్మ. క్యూటీ పాపకి అన్ని ఉన్నాయి, బట్ ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఏంటంటే బ్యాంగిల్స్. చేతికి బ్యాంగిల్స్ లేకపోతే అస్సలు బాగుండదు కదా, అందుకనే బ్యాంగిల్స్ కోసం అయితే షాప్ కి వచ్చేసాం. కానీ సానిక్ సైజ్ బ్యాంగిల్ లేవనేసి గోట్లు తీసుకున్నాము. తర్వాత ఫోటోషాప్ కి వెళ్ళిపోయాం. సానిక్ మిర్రర్ లో చూసుకొని అయితే ఫుల్ మురిసిపోతుండు, ఇంత క్యూట్ గా ఉన్నది నేనేనా అని. కొన్ని ఫొటోస్ అయితే తీసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. బేబీ అయితే రిలాక్స్ అవుతుంది. పాపం ఫోటో షూటింగ్ లో అలసిపోయి వాటర్ అయితే తాగుతుంది. వాటర్ తాగుతున్నా క్యూట్ అనిపిస్తుంది. పిలకలు అయితే అడిగిపోయినాయి.